హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ పేరు రైతు, కొడుకు, గాడిద. ఒకప్పుడు ఒక రైతు తన గాడిదని అమ్మేద్దాం అనుకుంటాడు. తన కొడుకుతో కలిసి పక్క ఊర్లో జరిగే సంతలో గాడిదని అమ్మేయాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డేనే తండ్రి కొడుకులు గాడిదని తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళు గాడిద మీద ఎక్కెళ్తే అది బాగా అలసిపోతుంది కాబట్టి మంచి రేట్కి అమ్మలేమేమో అని అనుకొని వాళ్ళు నడిచే వెళ్ళాలని అనుకుంటారు. దారి మధ్యలో కొంతమంది ముసలి వాళ్ళని చూసి నవ్వారు. ఆ మూర్ఖులను చూడండి, కనీసం ఒక్కరైనా గాడిద మీద ఎక్కి వెళ్ళొచ్చు కదా అని ఫుల్లుగా నవ్వుకుంటారు. అందుకే రైతు తన కొడుకుని గాడిద మీద ఎక్కి కూర్చోమంటాడు. కొంత దూరం వెళ్ళాక మరికొందరు ఎదురై పెద్దవాడైన తండ్రిని నడిచి రమ్మని గాడిద మీద ఎక్కి హ్యాపీగా కూర్చున్నాడు అని కొడుకు మీద కోపడతారు. ఆ మాట విని కొడుకు వాళ్ళని సంతోషపరచడానికి వెంటనే గాడిదపై నుండి దిగి తండ్రిని కూర్చోమంటాడు. కొంత దూరం వెళ్ళాక కొంతమంది బాటసార్లు వాళ్ళకి ఎదురై ఆ ముసలివాడు నిజంగానే కఠినాత్ముడు, కన్న బిడ్డని నడిచి రమ్మని చెప్పి తాను సుఖంగా గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు అని కోపడతారు. ఆ మాట విని రైతు బాధపడి కొడుకును కూడా గాడిద మీదకి ఎక్కించుకుంటాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరూ హ్యాపీగా గాడిద మీద వెళ్తూ ఉంటారు. పొలంలో పనిచేసుకుంటున్న కొంతమంది వాళ్ళని చూసి, వాళ్ళు మహాక్రూరుల్లా ఉన్నారే, ఇద్దరూ దానిపై ఎక్కారు, పాపం ఆ గాడిద వాళ్ళని మొయ్యలేక మోస్తుంది, అది చావడం ఖాయం అని అన్నారు. ఆ మాట వినగానే తండ్రి కొడుకులు ఇరువురు గాడిదపై నుండి హడావిడిగా కిందికి దూకారు. ఇంకా గాడిదని మోసుకొని పోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి గాడిదని పడుకోబెట్టి దాన్ని కాళ్ళని గట్టిగా ఒక కర్రకి కట్టి దాన్ని సాయంతో వాళ్ళిద్దరూ దాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు సంత జరుగుతున్న గ్రామానికి సమీపిస్తూ ఉండగా చిన్న నది మీద ఒక వంతెన దాటాల్సి వస్తుంది. వాళ్ళు ఆ గాడిదని మోసుకుంటూ వెళ్తున్న ఆ వింత దృశ్యాన్ని చూసి నది దగ్గర ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు పరిహాసంగా విరగబడి నవ్వసాగారు. హఠాత్తుగా ఆ శబ్దాన్ని విన్న గాడిద కాళ్లను బలంగా విదిలించింది. దాంతో తండ్రి కొడుకుల చేతుల పట్టు సడలిపోతుంది. దాంతో పాపం గాడిద నదిలోకి దబీమని పడిపోతుంది. పాపం ఇంకా రైతు ఒట్టి చేతులతో సాడ్గా వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ స్టోరీ నీతి అంటే మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, నువ్వు చేసే పనిలో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచలేవు. అలా అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తే నీ దగ్గర ఉన్నది కూడా నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏది కరెక్టో అదే డెసిషనే తీసుకో. అలా నువ్వు తీసుకున్న డెసిషన్ని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి దాన్నే పాటించు. అంతే. మీ అందరికీ ఈ స్టోరీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. అంతవరకు బై కిడ్స్.